దేశ ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమశేఖర్ రావుతో పాటు వందల మంది వివిధ పార్టీల నాయకులు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణలో బీజేపీ తన అడుగుజాడలను విశాలంగా విస్తరించిందని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక పార్లమెంట్ స్థానాలు సాధించి రాష్ట్రంలో కొత్త రాజకీయాల యుగాన్ని సృష్టిస్తుందని అన్నారు. చెవెల్లే పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం తథ్యమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కార్యకర్తలు ధైర్యంతో పనిచేయాలని కోరారు. చెవెల్లే ఎంపీ స్థానాన్ని పోటీ చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల కేసీఆర్ దయ వల్ల లీడర్లు అయ్యారని చెప్పారు. చెవెల్లే బీఆర్ఎస్ టికెట్ ఎవరికిచ్చినా భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. జిల్లా జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల వేళ నేతలంతా కాంగ్రెస్ వైపు చూడడం ఆసక్తిగా మారింది. హైదరాబాద్ లోని పలు చోట్ల డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. బిల్లులు లేకుండా అక్రమంగా కొనుగోలు చేసిన ఇన్సులిన్ ఇంజెక్షన్, ప్రీఫిల్డ్ పెన్నుల భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, ఇతర రాష్ట్రాల నుండి సేకరించిన తక్కువ ధరతో విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈ దాడులు సుమారు 50 లక్షలు విలువ చేసే ఇన్సులిన్ ఇంజెక్షన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. టీవీఎస్ ఎలక్ట్రికల్ వాహనంపై వెళ్తున్న అనూప్ సోనీ అనే వ్యక్తిని తనిఖీ చేయగా 25 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. అనూప్ దగ్గర ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు లభ్యమైన నగదును ఐటీ అధికారులకు అప్పచెప్పారు. దేశీయంగా ఉన్న పర్యాటకుల్ని పెంచేందుకు ఎప్పటికప్పుడు కేరళ టూరిజం అద్భుతమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఎలి టూరిజం ప్రవేశపెట్టబోతుంది. దీని ద్వారా 2024లో కేరళ టూరిజాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ రాష్ట్రంలోని అన్ని గమ్యస్థానాలు కలపాలని నిశ్చయించుకుంది. ఈ ఎలి టూరిజాన్ని ఎస్కేప్స్ నామకరణంగా చేశారు. ఈ ప్రాజెక్టును 3 దశాబ్దాల క్రితం రాష్ట్రానికి హౌస్ బోటుల పద్ధతిలో గేమ్ చేంజర్ సెట్ చేశారు. అప్పటి నుంచి దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షిస్తూనే ఉందని కేరళ పర్యాటక మంత్రి శ్రీ పిఏ మహమ్మద్ రియాస్ అన్నారు. హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బలరాం గల్లీలో పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సెర్చ్ లో సుమారు 150 మంది పోలీసులు 10 గ్రూపులుగా ఏర్పడి క్షుణ్ణంగా సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సరైన ధృవపత్రాలు లేని 23 బైకులు, 17 అక్రమ సిలిండర్లు, కొంత మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల్లో సురక్షిత భావం కల్పించేందుకు ఈ సెర్చ్ నిర్వహించినట్లు డీసీపీ తెలిపారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జింక కొమ్మలను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 2 జింక కొమ్మలను స్వాధీనం చేసుకుని నిందితులను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. శోభన్ బాబు, నాగచారి అనే 2 స్నేహితులు జింక కొమ్మలను సూరారంలో ఓ వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుండగా ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని బోయిన్పల్లి మార్కెట్ సమీపంలో అరెస్ట్ చేసి జింక కొమ్మలను స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్లోని కొత్తపేటలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. సలాం బిన్ అహ్మద్ అనే వ్యక్తిని డైరీ ఫామ్ లో అక్రమంగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పాల ఉత్పత్తి పెంచడానికి పశువులకి ఈ ఇంజెక్షన్ చేయడం జరుగుతుందని, ఆ పాలను తాగడం వల్ల జనం అనారోగ్యానికి గురవుతున్నారని అధికారులు తెలిపారు. ఇంజెక్షన్లపై అక్రమంగా లేబుల్స్ తొలగించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పెద్ద ఎత్తున ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.